ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది నేను, ఇదే నేను, నాలో నేను, నాతో నేను, నా కోసం నేను. ఈ గది దాటితే నేను కాను. నేనొక సామాన్యమైన స్త్రీని. ఆ నేనుకి ఈ నేనుకి మధ్య ఏమీ లేదు, శూన్యం. ఎందుకంటే నేను నా భర్త విడిపోయి 18 ఏళ్లు గడిచాయి. ఇది నేనే, కానీ రెండో నేను. లోపలి దేవుడికి, బయట ఈ మనిషికి సన్నని తెర. నచ్చని నైజంతో స్పర్ధ, పెద్ద దూరం. అలా అని నాస్తికత్వం కాదు. ఇదే నేనే, ఇంకో నేను. తల్లి సీతమ్మ, ఎన్నాళ్ళు నా కూతురికి అరణ్యవాసం. రామయ్య, ఇక్కడ 2 లవకుశులంటి బిడ్డలున్నారయ్యా. మీరెప్పుడూ ఎడబాట్లోనే ఉన్నారు. ఆ బాధేంటో తెలిసిన వాళ్ళు ఎలాగైనా నా కూతుర్ని అల్లుణ్ణి కలిపితే నా గుండెల్లో మోసే భారం దిగిపోతుంది. శ్రీరామ, శ్రీరామ. ఇప్పుడు నేను, ఇప్పటి నేను, శ్వాస, ధ్యాస, ప్రాణం, ప్రపంచం అన్నీ నాకు నా పిల్లలే. అమ్మని కదా, నా పేరు జనని. ఇంత వయసొచ్చినా వాలకం మారదు. ఎన్నిసార్లు చెప్పినా సర్దుకోవడం రాదు, సర్దుబాటు లేదు. మధు, మధు. గుడ్ మార్నింగ్ మధు. బ్యాడ్ మార్నింగ్. అదేంటి అంత మాట అనేసావు? ఇవాళ నువ్వు నిద్ర లేపావుగా. హ్యాపీ బర్త్డే మధు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి. వచ్చిన పని అయిపోయిందా? నీకోసం మంచి డ్రెస్ తీసుకొచ్చాను. ఎందుకు తెస్తా ఓల్డ్ ఫ్యాషన్ డ్రెస్లు? ట్రెండింగ్ గా ఉండేవి నీకేం తెలుసు? పోనీ నీకేం గిఫ్ట్ కావాలో నువ్వే అడుగువే. నేను అడిగింది తెచ్చివ్వలేవు, నువ్వు తెచ్చింది నాకు అవసరం లేదు. తాగు. అక్కడ పెట్టు. నీ బర్త్డే అని అమ్మమ్మ పాయసం చేస్తానంటోంది. నిన్నడిగి చెప్తానన్నాను.
నేను ఫ్రెండ్స్తో బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి వెళ్ళాలి. సరే నీ ఇష్టం. ఈవినింగ్ అయినా తొందరగా వచ్చేసాయి. నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. తాగు. మధు, నీకోసం నేనేం తెచ్చా? ఏంటది? కాఫీ. ఎప్పటి నుంచి అలవాటు? కాలేజీలో చేరినప్పటి నుంచి. అంటే రోజు తాగుతున్నావా అనేగా అర్థం. మరి నేనిచ్చింది? వాష్ బేసిన్ తాగుతుంది. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసావా? ఇవాళ నా బర్త్డే. అయితే ఎన్నో బర్త్డే? 18th బర్త్డే. అంటే నేను మేజర్ అయ్యానన్నమాట. ఇప్పుడు నీ మాట వినాల్సిన అవసరం ఏముంది? ఇన్నాళ్ళు నేను మైనర్ని కాబట్టి నీ పనికి మాలిన పెత్తనాన్ని భరిస్తూ వచ్చాను. ఇక నుంచి నాకు నచ్చినట్టే నేను ఉంటాను. ఈ కాఫీ కూడా నీకు తెలియకుండా తాగాల్సిన కర్మ నాకు లేదు. భయంగా ఉంది మధు. ఈ ఏజ్లో కాఫీ తాగడం తప్పు కాదు. తల్లిని మోసం చేసే వయసు దాటిపోయి మొహం మీదే తప్పు చేస్తానని చెప్తున్నావు కదా, అందుకు భయంగా ఉంది. సరే, ఈవినింగ్ ఈ డ్రెస్ వేసుకో, చాలా బాగుంటుంది. ఎవరికి? నీకా నాకా? ఏ ఆడపిల్లకైనా బాగుంటుంది. భుజాలు, మోకాళ్ళు, నడుం కనబడని డ్రెస్ ఇది. ఒళ్ళు కనబడకుండా నిండుగా ఉంటుంది. వేసుకో. చిన్నా. అమ్మా, హ్యాపీ బర్త్డే చిన్నా. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. చక్రి అంకుల్ చెప్పాడు నీకు ఈ మోడల్ అంటే ఇష్టమని. నిన్న తనతో కలిసి వెళ్ళి ఇది తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంత ఖరీదైంది అవసరమా అమ్మా? అవసరమే. కాలేజ్లో మీ ఫ్రెండ్స్ కన్నా నువ్వేమీ తక్కువ కాకూడదంటే ట్రెండ్కి తగ్గట్టుగానే ఉండాలి కదా. నీకు లేటెస్ట్ ట్రెండ్ గురించి ఇంత బాగా ఎలా తెలుస్తుందమ్మా? నాకసలు ట్రెండే తెలీదని మధు అంటుంది. అదేంటో, ఇద్దరు 2 నిమిషాల తేడాతో పుట్టారు, కానీ ఇద్దరు అభిరుచులు భావాలు వేరుగా ఉంటాయి. అక్క లేచిందా అమ్మా? వెళ్ళి బర్త్డే విషెస్ చెప్తాను. తన మూడ్ ఎలా ఉందమ్మా? నాతో మాట్లాడినట్టే నీతో మాట్లాడాలనే ఉంది. వెళ్ళి విషెస్ చెప్పు. సరే అమ్మా. ఈవినింగ్ కాలేజ్ నుంచి తొందరగా వచ్చేయ్. చిన్న సర్ప్రైజ్ ఉంది. అలాగే అమ్మా. హ్యాపీ బర్త్డే మధు. సేమ్ టు యూ. ఏ ఆగు, అమ్మ నీకు గిఫ్ట్ ఏమి ఇచ్చింది? పుట్టుకతోనే ఇచ్చింది, ఫాదర్ లేని లైఫ్ ని. అది కాదు, కొంచెం ఆగు. అమ్మ ఏదో సర్ప్రైజ్ ఇస్తుందంట కదా, తొందరగా వచ్చే. ఏం సర్ప్రైజ్ ఇస్తుంది? మా నాన్న తెచ్చి ఎదురుగా నిలబడుతుందా? మా నాన్నని తెచ్చిస్తుందా మీ అమ్మ? మా నాన్నని తెచ్చిస్తుందా మీ అమ్మ?
ఏంటిది నాన్న? వృక్షాసనం కన్నా నేను అడుగుతుంది ఆసనం గురించి కాదు, ఈ గుమగుమల గురించి. కొత్తగా వంట మనిషి చేరిందా? హా, వంట తెలిసిన మనిషి, వంటను ప్రేమించే మనిషిరా. నువ్వెప్పుడైనా పగటిపూట ఇంటికొస్తే కనిపించేది. నా యోగా టీచర్ రా, పేరు జనని. వాట్? యోగా టీచర్ వంటగదిలో? ఇవాళ వంట ఆవిడ రాకపోతే నాకు బయట వంట పడదని తనే చేస్తోంది. నేను మెడికల్ క్యాంప్కి వెళ్ళొచ్చేసరికి యోగా టీచర్ రావడం, ఆసనాలు నేర్పించడం, పైగా వంటగదిలో. హలో. నమస్తే. నేను తెలుసు. ఎలా? హాల్లో ఫోటోలో. ఓ, చూసారా? బై ద వే, ఏం డిషెస్ చేస్తున్నారు? ఇంత మెస్మరైజింగ్ గుమగుమలు. బాగా ఆకలేస్తుంది. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వడ్డిస్తా. థ్యాంక్ యూ. ఇంత మంచి భోజనం ఇంతవరకు ఎప్పుడు కూడా తినలేదు జనని గారు. హాస్పిటల్లో కాస్త గ్యాప్ దొరికినప్పుడు ఏ బ్రెడ్డో, జామో, ఏ శాండ్విచో గబగబా తినేయటం తప్ప ఇంత ఇష్టంగా తిన్నదే లేదు. వాడికి అమ్మ కావాల్సిన వయసులో అమ్మ లేదు, పెళ్లి కావాల్సిన వయసులో టైం లేదు. ఇలా కమ్మగా వండి వడ్డించే ఇల్లనేది ఒకటి ఉంటుందని రుజువు చేసే భార్య కావాలి వాడికి. గుణ, మా టీచర్ని మన ఇంటి కోడల్ని చేసుకోవచ్చా? మీ ఇష్టం. కానీ నిజంగానే నాకిష్టం. ఆయనేం అడిగారు, మీరేం చెప్పారు? సరిగ్గా విన్నారా? విన్నాను. మీకు కూడా నేను నచ్చితే ఈ కమ్మటి వంట సాక్షిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కావాలంటే కన్యాశుల్కం కింద వంటిలో రాసిస్తాను. వెంటనే అడిగితే ఏ ఆడపిల్లైనా ఎలా చెప్తుందిరా? మీరిద్దరూ విడిగా మాట్లాడుకోండి. చెప్పండి. ఏం చెప్పాలి? మీ నిర్ణయం. నా నిర్ణయం చెప్పే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. ఎక్స్ట్రా మాటలకి ఈ హోటల్లో సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ వెయ్యరు. మీరు నా వంట నచ్చి పెళ్లి చేసుకుంటానన్నారా, నేను నచ్చి పెళ్లి చేసుకుంటానన్నారా? ముందు వంటే నచ్చింది, తర్వాత మీరు నచ్చారు. మీకు ఓకే అంటే నేను మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. అంటే ఓకే అనేగా? అంతేగా. థ్యాంక్స్. ప్లీజ్. మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పాలంటే ముందు నా లైఫ్లో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలి. శక్తి, మా అక్క. చిన్నప్పుడే అమ్మ దూరం అవటం వల్ల తనే నాకు అమ్మగా మారింది. నేనొక కార్డియాలజిస్ట్ని. నా సమయం చాలా విలువైంది. నాకు టైమింగ్స్ అంటూ ఉండవు. నేను మీ వృత్తిని గౌరవిస్తాను. బిజీగా ఉన్నప్పుడు భార్యగా కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. అంటే అడ్జస్ట్ అవ్వాలనే కదా? నా వృత్తే నాకు దైవం. ఎందుకంటే మనిషి బతకడానికి గుండె ఎంత ముఖ్యమో, గుండె జబ్బు చేసినప్పుడు వాళ్ళకి అందుబాటులో డాక్టర్ ఉండటం అంతే ముఖ్యం. గుండె వ్యాధులు నయం చేయడంతో పాటు ప్రాణాలు నిలబెట్టడం నా బాధ్యత.
నేను అందరి ఆడపిల్ల లాంటి దాన్నే. మన పెళ్ళైతే ఒక డాక్టర్ గారి భార్యగా ఆలోచించడానికి నా సాయి శక్తులా ప్రయత్నిస్తాను. జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. అక్క, పదమ్మా పదమ్మా. అక్క ఏమైంది? చెప్పక్క ఏమైంది? ఇదేం విడ్డూరమే తల్లి. శుభమా అని తమ్ముడు పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెడుతుంటే ఆ శోకాలేంటే? అడుగు పెట్టిందిలే ఇనుప గజ్జల తల్లి. ఈవిడి గారి మెడలో నా తమ్ముడు 3 ముళ్ళు వేశాడో లేదో నా పెళ్లి పెటాకులైపోయింది. మా ఆయన నాతో గొడవ పడి జన్మలో నా మొహం చూడనని వెళ్ళిపోయాడు. ఇక నాకు నా కొడుకుకి ఏది దారి? అక్క ఏంటిది? బాధపడకు. బావ ఎక్కడున్నా నేను వెతికిస్తాను. నువ్వేం దిగులు పడకు. రా అక్క, రా. నీ రూమ్ నీకోసం అలాగే ఉంది. నాకు తెలుసు నా తమ్ముడు
నన్ను బంగారంలా చూసుకుంటాడు. పదక్క. రారా. అప్పుడే వాడి బాధ్యతలు నీ భుజాన వేసుకున్నావా అమ్మా? చల్లగా ఉండు టీచర్. ఇంకా టీచరేనా? నాకే కాదమ్మా, ఈ ఇంట్లో అందరికీ నువ్వు టీచర్వి. కొత్తగా ఒక స్టూడెంట్ ఏడుస్తూ చేరింది. ఆ స్టూడెంట్ వల్ల మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి టీచర్. చింగున చింగున నల్లని కనుల రంగుల వాన, చిరు చిరు నవ్వుల మువ్వలు చిందులు చిందెను పెదవుల పైన, ఎర్రని సిగుల మొగలు మగెను బుగ్గలలోన, ముసిరిన తెరలు తొలగి వెలుగు కురిసి వెన్నెలతోన, మళ్ళీ పసి పాపైపోతున్నా తుళ్ళి తుళ్ళింతలతో తెల్లానా, వెళ్ళే ప్రతి అడుగు నీ వైపేనా, మళ్ళీ ప్రతి మలుపు నేను చూపేనా, ప్రాయమంత చేరేననుకున్నా ఇన్ని నాళ్ళ మౌనమంతా పెదవంచు దాటుతుంటే తరికిట తగదిమి వేడుక నాలోనా. ఐఎమ్ సారీ, నిన్ను డిసప్పాయింట్ చేసినట్టున్నాను. హాస్పిటల్లో నేను సర్జరీ చేసిన పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది. వెళ్ళక తప్పదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గుడ్ నైట్. కనులే మునిగే కన్నీటిలోన కాలం గాయం చేసేనా, కలిసే కలపై మన్నేసిపోయే దూరం దూరం అయ్యేనా. జనని, ఏంటమ్మా? స్టూడెంట్స్ యోగా క్లాస్కి వచ్చారమ్మా. ఆ, చిత్ర రాలేదా? వచ్చానక్కా. స్టూడెంట్స్ కన్నా ముందు నువ్వు రావాలి కదా. ఈవినింగ్ పిల్లల బర్త్డే పార్టీ ఉంది కదక్కా, అందుకే బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తున్నాను. ఇంకోసారి లేటుగా వస్తే జాబ్ లోంచి తీసేస్తావా అక్క? అరగంట పాటు అర్ధచక్రాసనం వేయిస్తాను. అమ్మో, చచ్చిన లేటుగా రాను. పద, 5 minutes మెడిటేషన్ చేసి యోగా స్టార్ట్ చేద్దాం.
జనని గారు. బాగున్నారా? హాయ్. పదండి కూర్చోండి. హాయ్ చిన్న. హ్యాపీ బర్త్డే చిన్న. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. బ్లెస్ మీ అమ్మమ్మ. చల్లగా ఉండన్నా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అమ్మమ్మ. జై, సెలబ్రేషన్స్ గ్రాండ్ గానే చేస్తున్నారే, మరి బర్త్డే బేబీ మధు కనిపించట్లేదేంటి? అది ఇంట్లోనే లేదు. ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటూ పొద్దుననంగా వెళ్ళింది, ఇంకా రానేలేదు. ఫ్రెండ్స్ తో కలిస్తే ప్రపంచమే మర్చిపోతారు. ఇంతకీ ఈ ఏర్పాట్లు దానికి తెలుసా? సర్ప్రైజ్ ఇవ్వాలని దీని ఆరాటం. దాన్ని అది అర్థం చేసుకోదు. ఏంటో పెరిగే కొద్దీ వీళ్ల మధ్య దూరం పెరుగుతుందే కాని దగ్గరయ్యే దారి కనబట్టం లేదే. ఎంతకీ వస్తుందంటావా, లేదంటే రేపు సన్ రైజ్ తర్వాత వచ్చి దీనికి సర్ప్రైజ్ ఇస్తుందా? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మధుకేనా? అవునమ్మా. ఏమంటోంది? ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నీ కూతురు గురించి తెలిసే ఇంతమందిని పిలిచావా? నీ కూతురు గురించి తెలిసి ఈ మాట అడుగుతున్నావా అమ్మా? నేను బ్రతుకుతున్నదే వాళ్ళ కోసం. నీ కూతురికి నువ్వక్కర్లేదే, వాళ్ళ నాన్న కావాలి. అమ్మా సర్లే, ముందు వచ్చిన వాళ్ళ సంగతి చూడు. డెకరేషన్ చాలా బాగా చేసావు జనని. జనని గారికి పిల్లలంటే పంచ ప్రాణాలు కదా. అవును, ఒంటరిగా 2 పిల్లల్ని చదివిస్తూ 18 ఏళ్ల నుంచి కష్టపడుతుంది. ఎంతైనా నువ్వు మీ పిల్లల్ని పెంచినంత పద్ధతిగా మేం మా పిల్లల్ని పెంచలేకపోతున్నాం జనని. పెంచే వాళ్ళు సరిగ్గా పెంచితే పెరిగే వాళ్ళెందుకు సరిగ్గా పెరగరు? చిత్ర ఇట్రా. అక్క, అందరికి కూల్ డ్రింక్స్ ఇవ్వు. సరే అక్క. కూర్చోండి. నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మధు టీవీలో కనిపిస్తుందంట. అమ్మా ఇటివమ్మా. బ్రేకింగ్ న్యూస్, పప్పై దాడి, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ యువత. అమ్మా, అయ్యో జనని, జనని గారు. అమ్మా, జనని లే తల్లి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.